ఫార్మాలో 9,000 కోట్ల పెట్టుబడులట. 9,000 crores. ఔషధ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పబోతున్న దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో స్థాపన. ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ, సేవల విస్తరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు. ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దివీస్, హెటిరో, అరబిందో, ఇంకా ఇటు చౌటుప్పల్ సైడ్ ఇటు పోతే చిన్న చితక అవన్నీ కలిపి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో వందల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. మరి ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రం వద్దంటే తెలంగాణకు వచ్చిందా, లేకపోతే తెలంగాణ ముందుగా వాళ్ళని పట్టుకొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలాగా ఆహ్వానించిందా? అసలు బేసిక్గా ఈ ఫార్మా కంపెనీలు విదేశాల్లో ఎక్కడ పెట్టరు. దాదాపుగా అమెరికా లాంటి దేశాల్లో అసలు వాటికి అనుమతులే ఉండవు. కారణం ఏంటంటే అది మొత్తం పర్యావరణాన్ని, ప్రకృతిని నాశనం చేస్తుంది. కాబట్టి ఇలాంటి మందుల కంపెనీలకి వాళ్ళు తలుపులు తెరవరు. నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అసలు పొల్యూషన్ ఈ భూములకు వదిలిపెట్టుడు, గాళ్ళకు వదిలిపెట్టుడు ఇదంతా అసలు ఉండనే ఉండదు. అందుకే అమెరికా కూడా చాలా ఔషధాలని వాళ్ళ ఆ ప్రజల కోసం వాడే ఆ మందులని దిగుమతులు చేసుకుంటారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా దీని మీద పెద్దగా ఆధారపడరు. మీరు చూడండి, ట్రంప్ మొన్న ట్యాక్స్ వేసినప్పుడు కూడా ఈ ఔషధాల మీద, ఈ మెడిసిన్స్ మీద ఎక్కువగా ట్యాక్స్ వేయలే. మీరు గమనించండి. కారణం ఏంటి? వాడికి కావాలా మందులు, వాడి ప్రజలకు కావాలా మందులు. మన దేశంలోనే ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ఫార్మా కంపెనీలు వస్తున్నాయి అని అంటే అది అభివృద్ధి కాదు, అది మొత్తం నాశనానికి. మళ్ళీ దీంట్లో గ్రీన్ జోన్ అంటారు. ఫార్మా అంటే గ్రీన్ జోన్ ఉండదు, రెడ్ జోనే ఉంటుంది. మొత్తం ప్రాంతాలు నాశనం అవ్వడం తప్ప ఇంకొకటి లేదు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఈ ఎలీ లిల్లియా ఏదో కంపెనీ, దివీస్ అనే కంపెనీ ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాన్ని, ప్రజలని నాశనం చేస్తుందో ఒక్కసారి గమనించండి. దాదాపు ఒక 5 to 10 kilometers రేడియస్లో ప్రజలు కనీసం పీల్చడానికి గాలి కూడా లేదు, బతకడానికి అవకాశమే లేదు అక్కడ. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మొత్తం భూమి సాయిల్ మొత్తం పొల్యూటెడే. సో అంత భయంకరమైన దాదాపు ఒక 400 నుంచి 500 ఎకరాల్లో వాడు విస్తరించిపోయిండు. మొత్తం బోర్లు వేసి ఆ బోర్లకి ఆ కెమికల్స్ని అంతా, వేస్టేజ్ని అంతా పంపించి నానాభిభత్సం. అయినా వాడిని ఎందుకు ఏమనట్లేదు? వాడు ఇవాళ హైదరాబాద్లోనే అత్యంత పెద్ద బిలియనీర్, టాప్ మోస్ట్ బిలియనీర్ హైదరాబాద్లో, తెలంగాణలో. దాని తర్వాత హెటిరో, అరబిందో, వీళ్ళంతా. సో మరి ఎందుకు వాళ్ళని ఏం అనలేకపోతున్నారు? మొత్తం పార్టీలకు ఫండ్ ఇచ్చేదంతా ఈ దొంగలే. ఇప్పుడు ఈ కంపెనీ వస్తుంది, 9,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే సంతోషించాలా? ఎందుకు ఈ పర్యావరణాన్ని, మొత్తం ప్రకృతిని, పీల్చే గాలిని, తాగే నీళ్ళని, పండించే ఆ భూమిని నాశనం చేస్తున్న ఈ కంపెనీలు దేనికోసం? ఇప్పుడు మీరు చూడండి, దేశంలోనే ఎక్కడ పెట్టలేదంటే ఇక్కడికి వచ్చి పెడుతున్నాడు. మరి దేశంలో మిగతా రాష్ట్రాలు, ఇప్పుడు ఏదైనా కార్ల కంపెనీ వస్తుంది అనుకోండి, ఎగబడతారు కదా రాష్ట్రాలు. అవసరమైతే ఒక రాష్ట్రంలో ఆల్రెడీ ఒప్పందం జరిగిన తర్వాత కూడా వెళ్ళిన సందర్భాలునే, వెళ్ళిపోయిన సందర్భాలు. అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ అండ్ కంపెనీ 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నదట. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జెనెటిక్ మెడిసిన్ ఆధారంగా కొత్త ఔషధాలు అభివృద్ధి చేయడంలో లిల్లీ ముందంజలో ఉంది. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు $55 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టిందట. ప్రధానంగా డయాబెటీస్, ఒబెసిటీ, అల్జీమర్స్, క్యాన్సర్లకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపైన ఈ కంపెనీ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టబోతున్నట్టే కదా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేకుండా జస్ట్ ఓన్లీ ఎలాంటి టెస్టింగ్స్ కానీ ఇలాంటివి లేకుండా పెట్టే కంపెనీ ఏదన్నా ఉందా? అసలు అట్లాంటివి ఉండనే ఉండవు. ఒకవేళ అట్లాంటివి ఉంటే ఓకే, దాన్ని ఏమైనా ఆహ్వానిద్దాం. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ తెలంగాణలో సుమారు 9,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. దేశంలోనే మొదటిసారిగా తమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను హైదరాబాద్లో నెలకొల్పబోతుందట. అయిపోయిందా? మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇక్కడ మెడిసిన్స్ని, ఎక్కడ? హైదరాబాద్ నడిబొడ్డున. ఇది నాశనానికి. ఈ నిర్ణయంతో ఎలీ లిల్లీ అండ్ కంపెనీ ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ, సేవల విస్తరణను ఇక్కడి నుంచే నిర్వహించబోతున్నది. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎలీ లిల్లీ అండ్ కంపెనీ ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్,
ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎలీ లిల్లీ అండ్ కంపెనీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టకర్, సంస్థ కార్పొరేట్ వీళ్ళంతా కలిసి ఆహ్వానించిరట. పెట్టుబడులకు చిరునామా తెలంగాణ. ముఖ్యమంత్రి తెలంగాణలో అధునాతన తయారీ యూనిట్ అట. సంస్థ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఔషధ తయారీ సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా మేము భారీ పెట్టుబడులు పెడుతున్నాం. భారతదేశంలో నమ్మకమైన భాగస్వాములతో కలిసి పనిచేయడం ద్వారా రోగుల్లో మెరుగైన జీవన మార్పును తీసుకొచ్చే ఔషధాలు అందించగలుగుతున్నాం. హైదరాబాద్లో ఏర్పాటు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ హబ్ మాకు అత్యంత కీలకమైంది. ఇక్కడి నుంచే దేశంలోని ఎలీ లిల్లీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలు అందిస్తుంది. కొత్త హబ్ ఏర్పాటుతో తెలంగాణతో పాటు దేశంలోని ఫార్మా రంగంలో ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. త్వరలో కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టబోతున్నాం. ఇప్పుడు మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఫార్మా కంపెనీల దగ్గరికి పోదాం. పై స్థాయిలో ఉన్న ఉద్యోగులు, హెచ్ఆర్, ఆ పై స్థాయి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ఏ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. కింది స్థాయి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ చెత్త ఎత్తడానికి, ఆ మెడిసిన్ తయారు చేసేటప్పుడు మొత్తం మాస్క్లు వేసుకొని ఆ పని చేసే ఆ లేబర్ కూలీలు ఏ రాష్ట్రం వాళ్ళు ఉన్నారో చూద్దాం. కింది ఉద్యోగాలన్నీ లోకల్ వాళ్ళకి, పైన ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగాలు మొత్తం పక్క రాష్ట్రాల వాళ్ళకి. మీరు చూడండి, ఏ ఫార్మా కంపెనీ అయినా తీసుకోండి. తెలంగాణలో దివీస్కి వెళ్దాం. దివీస్లో మొత్తం మన రాష్ట్రంలో ఉన్న సంబంధించిన వాళ్ళు ఎవడో దాదాపు 10% కూడా అక్కడ హెచ్ఓడీస్గా, డిపార్ట్మెంట్ హెడ్స్గా ఉండరు. మొత్తం లేబరే. ఆటోలలో గ్రామాల నుంచి పోతారు, ఆ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే వేరే పని లేదు కదా పాపం. ఏదో ఒక పని 10,000 15,000 ఇస్తే అదే పని. ఇప్పుడు మీరు చూడండి, ఇంత పెద్ద నిర్ణయం జరిగిందని అంటున్నారు కదా, ఒక మాట అనొచ్చు కదా, పర్యావరణానికి ఎలాంటి హాని ఈ కంపెనీ చెయ్యదు అనే ఒక స్టేట్మెంట్ కనీసం ఎందుకు లేదు ఇక్కడ? ఎక్కడైనా కనీసం చెప్పే ప్రయత్నం చేశారా? ఈ సబ్జెక్ట్ మాట్లాడాలంటే పాషం యాదగిరి సార్ ఫోన్ తీసుకుందాం, ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని చాలా పెద్దగా మాట్లాడతారు. కంపెనీ వచ్చింది, 9,000 కోట్లు వచ్చినాయి, 8,800 కోట్లట. రాష్ట్రంలో అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ పెట్టుబడులు. దేశంలోనే ఆ కంపెనీ తొలి తయారీ కేంద్రం ఏర్పాటు హైదరాబాద్లో అట. సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధుల చర్చలు. వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలట, త్వరలో నియామకాలట. తెలంగాణకి ఇది ఒక గర్వకారణమట. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానం. మొత్తం పెట్టు, గ్రామానికి ఫార్మా కంపెనీలు పెట్టు. ఎన్ని కంపెనీలు పెడితే అంత తొందరగా నాశనం అయిపోతుంది తెలంగాణ. ఇది మనం చాలా గొప్ప విషయంగా చాలామంది మాట్లాడతారు. ఇది డెవలప్మెంట్ కాదు. ఇది డెవలప్మెంట్ కాదు. ఇది మనం ఉన్న ఫార్మా కంపెనీలను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను ఇంతకుముందే చెప్పిన, ఒక దివీస్ తీసుకోండి, ఒక హెటిరో తీసుకోండి. మనం ఆ హెటిరో గుమ్మడిదల దగ్గరికి పోయినాం, దోమడుగా ఇదో విలేజ్. ఏముందండి అక్కడ? వాడు ఆ యూనిట్లో విడుదల చేసిన రసాయనాలన్నీ చెరువులకు వదిలేస్తే 3 చెరువులు మొత్తం పొల్యూట్ అయిపోయినాయి. అందులో చేపలు చచ్చే, జనాలకి మొత్తం అంతా స్కిన్ డిసీజెస్. ఎంత భయంకరమైన వ్యవహారం అది. మీరు దివీస్ కంపెనీకి వెళ్ళండి, దాదాపు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం ఏరియా నాశనం, భూమి నాశనం, గాలి నాశనం, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. ఇంత బీభత్సం ఉన్న తర్వాత కూడా ఇట్లాంటి ఫార్మా కంపెనీ, మళ్ళీ ఇదేంది, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది అంటే మందులు ఇక్కడ తయారైతాయి. ఇంతకుముందు పాషం యాదగిరి సార్కి ఒకసారి కాల్ చేద్దాం వీటి మీద. హలో సార్, నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? నేను లైవ్లో ఉన్నా. వెరీ గుడ్. ఇప్పుడు తెలంగాణకి ఒక పెద్ద ఫార్మా కంపెనీ, అమెరికన్ ఫార్మా కంపెనీ వచ్చిందట. 9,000 కోట్ల పెట్టుబడులట. ఈ కంపెనీ పేరు ఎలీ లిల్లీ అట. ఎలీ లిల్లీ ఇది టోటల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బే. ఈ దేశంలోనే ఫస్ట్ ఎంటర్ అవుతుందట ఆ కంపెనీ ఇన్ తెలంగాణ ఓన్లీ. తెలంగాణలోనే ఎందుకు ఎంటర్ అవుతుందంటే తెలంగాణలోనే రాజకీయ నాయకులు, బ్రోకర్లు. అంటే ఇప్పుడు ఇది 2047 విజన్ 2047కి ఒక అడుగు అంటున్నారు. చాలా గొప్ప నిర్ణయం ఇది. పెద్ద ఉద్యోగాలు రాబోతున్నాయట. ఏ ఉద్యోగాలు రావు, ప్రాణాలు అయితే పోతాయి. ఉద్యోగాలు రావు కానీ ప్రాణాలు పోతాయి, ఆస్తులు పోతాయి, ప్రజల ఆస్తులు పోతాయి. అసలు ఫార్మా కంపెనీని పెట్టుడు దేశద్రోహాన్ని ముద్ర వేయాలి వాడిని.
చార్మినార్ నుంచి వేలాడదీయాలి. ఎవరు తీస్తారు? మీరు అమెరికాలో ఎందుకు పెట్టాడు వాడు ఆ దొంగోడు? ఇండియాలో ఎందుకు పెడతాడు? ఈ కంపెనీలు మందుల కంపెనీలు పెట్టడంతో బ్రోకర్ వాళ్ళు పోయి అడుగుతాం రాజకీయ నాయకుడు ఎవడు ముఖ్యమంత్రి కానీ ఇంకోటి కానీ, అరే నువ్వు అక్కడ ఇల్లు కట్టుకోరా, ఫ్యాక్టరీ పక్కన ఇల్లు కట్టుకొని ఉండరా అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పోదాం డివిస్ కంపెనీ మీరు చెప్పినట్టు. అవును, డివిస్ కంపెనీలో ఎంత దరిద్రం చుట్టుపక్కల ఎన్ని ఊర్లు, కాట్రేవు, పంతంగి, చుట్టుపక్కల అవే కాకుండా ఒక్క ఊరు కాదు అనేక ఊర్లు. మీరు దూతుగూడెం పోదాం, అక్కడ ఎన్ని కంపెనీలు పక్కనే దివిస్ కంపెనీ దగ్గరలోనే ఉంటది. పోచంపల్లి దగ్గర. పోచంపల్లి, దోతిగూడెం ఒక ఊరు కాదు అన్ని ఊరు నాశనమైనవి. అక్కడ కొయ్యలగూడెం నాశనం, మెర్కాప్టన్ గ్యాస్ వచ్చి ఆ రోగాలు అన్ని ఊర్లో వ్యాపిస్తాయి. మొన్న గిడ వెలిమినేట్ దగ్గర ఏదో ఆశీర్వాద్ కంపెనీ అట 9 గొర్రెలు వాడు వేసి ఆ భూమిలో పారబోసిపోతే అవి నాకి 9 గొర్రెలు చచ్చిపోతాయి. గొర్రెలు కాబట్టి మనుషులు చచ్చిపోతలేరు. వీళ్ళేమో ఈ రాజకీయ నాయకులేమో ఫార్మా కంపెనీలు మూతి రాకుతున్నారు. విదేశీ కంపెనీలు, అన్ని విదేశీ కంపెనీలు. లిల్లీ అనే కంపెనీ ఉండి నేను నిలగొట్టాలి. అమెరికాలో ఎందుకు పెట్టుకోరా? ఎందుకంటే అమెరికాలో పొల్యూషన్ ఉంటే జనం దంతా. ఈ దేశంలో హైదరాబాద్ లోనే తెలంగాణలో ఎందుకు ఉందంటే రాజకీయ నాయకులందరూ బ్రోకర్లు, విదేశీ కంపెనీలు బ్రోకర్లు. అందుకని ఇట్లా నడుస్తుంది. బ్రోకర్లు వస్తున్నారు, నడుస్తుంది. వీళ్ళని తీసుకొని పోయి చెప్దాం. మనము అంజిరెడ్డి ఎన్ని దొంగ పనులు చేసిండు మనకు తెలియదు. ఏమేం చేసిండో, ఐడియా ఎట్లా ముంచిందో కూడా తెలుసు. ఎంత సంపన్నుడు అయిండు. ఇతను ప్రతి వరప్రసాద్ ఎట్లయిండు, ఇంకోటి ఎట్లా శ్యాంప్రసాద్ ఎట్లయిండు. ఇది డివిస్ కంపెనీ ఎవరిది? చంద్రబాబుదే. అది ఇప్పుడు ఈ దేశంలో పెద్ద పెద్ద బిలియనీర్లు అంటే ఫార్మా కంపెనీ ఓనర్లే కదా. అంత ఫార్మా కంపెనీ ఓనర్లే. ఆ డివిస్ కంపెనీ అందరికంటే సంపన్నుడు. తెలంగాణ, ఆంధ్రలో 2 రాష్ట్రాల్లో అందరికంటే సంపన్నుడు. నంబర్ 1 మెగా కృష్ణారెడ్డిని 10 సార్లు కొనగలిగే డబ్బులు ఉన్నాయి దగ్గర. అందరు మెగా కృష్ణారెడ్డి తెలుసు కానీ ఇతను 10 సార్లు కొనగలుగుతారు. అట్లాంటి డివిస్ కంపెనీ ఎవరు? చంద్రబాబు నాయుడు మనిషి. ఆయన చంద్రబాబు నాయుడు చుట్టం. అడగండి, కాదా అవునా కాదా? ఇట్లా రాజకీయ నాయకులు ముందు ఇంకోరు పెట్టి తాము అనుకుని నడిపిస్తున్నారు. ఎన్ని దొంగ పనులు చేసినారు. మొత్తం డివిస్ కంపెనీ తోటి మొత్తం నల్గొండ జిల్లా నాశనం అయిపోయింది. ఇంతకుముందు చలకూరు దగ్గర పెడితే అప్పుడు గొడవ అయింది, ఇప్పుడు గొడవ అవుతుంది. మిర్యాలగూడ దగ్గర పెడితే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ అట సార్. మళ్ళీ ఎన్నో కాదు, ఇది హైదరాబాద్ లో పెట్టబోతున్నారంటే. ఇప్పుడు హైదరాబాద్ లో పెడుతున్నారంటే హైదరాబాద్ నాశనం చేస్తారు. హైదరాబాద్ ఖాళీ అయిపోద్ది అన్నట్టు. హైదరాబాద్ ముర్దాబాద్ అయిపోతుంది. ఉండదు, ముర్దాబాద్ అయిపోతుంది తప్ప జిందాబాద్ గా ఉండదు. ఇప్పుడు వీళ్ళందరినీ పోయి చెప్తాం. ఒక్కొక్క కంపెనీ ఎట్లుందండి మనం చూసినాం కదా. పోలేపల్లి చూసినాం, ముదిరెడ్డిపల్లి చూసినాం. అక్కడ 9,000 ఎంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు పోలేపల్లిలో ధర్నాలు నడుస్తున్నాయి. ఆడ పొల్యూషన్ మాకు ఇబ్బంది అవుతుంది. 30 మంది దాకా దురేసుకొని చచ్చిపోయారు. ఇంకో 30 మంది గుండె ఆగి చచ్చిపోయారు. 4-5 చంపేసారు. ఉపేందర్ రెడ్డిని బాలస్వామి చంప చూసారు. ఉపేందర్ రెడ్డి చంపేసారు. వెంకటేశ్వర్లు చంపారు. మదిరెడ్డిని చంపేశారు. ఎన్ని దొంగ పనులు జరిగినాయి మందుల కంపెనీలతోటి. విచారణ అనేది అవన్నీ ఆ పొల్యూషన్ అంతా వచ్చేసి పోలేపల్లిది డిండి వాగులో పడుతుంది, మూసీలో పడుతుంది, కృష్ణాలో పడుతుంది, నాశనం అవుతుంది. మొత్తం కృష్ణా నాశనం అయిపోయింది. అటు గోదావరి నాశనం అవుతుంది, కృష్ణ నాశనం అవుతుంది. ఆంధ్రాకు కూడా పోతున్నది ఇది. దీనికని అందుకని ఒక్క స్వీడన్ కంపెనీ చూద్దాం. వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేసిండ్రు. భయంకరంగా ఉంది. నా మెదక్ జిల్లాలో నక్కవాగు, అల్దివాగు, ఇసుకవాగులో పడేస్తున్నారు. ఇది మొత్తం 92 మందుల కంపెనీలు. పాశమైలారం, పడచేరు, గడ్డపోతారం. మొన్న మనం బొంతపల్లి పోయినాం కదా. బొంతపల్లి అన్ని భయంకరంగా ఉన్నాయి. గిన్నారం, గడ్డపోత, ఇవన్నిటి మీద రీసెర్చ్ చేసి ప్రజలకు ప్రమాదం ఉంది, ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. అది ఇవన్నీ అన్ని విదేశాలకు ఎగుమతి చేసేది, ఇక్కడ లోకల్కి ఉపయోగించేది కాదు. 95% విదేశాలకు ఎగుమతి చేస్తారు. 5% మాత్రం భారతదేశానికి. వాళ్ళను ఆ దేశంలో పెట్టుకోమని చెప్పాలి మందుల కంపెనీ. వాడు ఇంకా పెత్తనం మళ్ళీ అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడే ఇండియా మీద చేస్తున్నాడు. ఇండియా ఇంకా బానిస దేశంగా ఉన్నది. 75 ఏళ్ళ ఇండియా 75 ఏళ్ళ తర్వాత కూడా భారతదేశం విముక్తి కాదని చెప్పడానికి ఫార్మా కంపెనీలను దర్శనం. అందుకని గల్లా బట్టాలి, లాఠీ లేపాలి, లూటీ చేస్తున్న తలకాయ పలగొట్టాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది విషయము. ఈ హైదరాబాద్లో ఇట్లాంటి ఫార్మా కంపెనీలు వస్తే మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్టు. ఇంతకు మించి ఏం లేదు. వీళ్ళు ఇట్లా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి లీడర్లకి వాళ్ళకి మధ్య లాలూచి వ్యవహారాలు ఉంటాయి. కంపెనీ వానికి మధ్య లీడర్లు ఉంటారు, మధ్యలో బ్రోకర్లు ఉంటారు. వ్యవస్థ అంతా ఇది ఒక పెద్ద మాఫియా. ఇది మీరు చూడండి. ఒక్క ఫార్మా కంపెనీ వల్ల ఈ తెలంగాణలో ఉన్న యువతకి ఉద్యోగాలు వచ్చినాయి ఫలానా దగ్గర అని చూపించండి. లేబర్ వర్కే మనకి, మొత్తం లేబర్ వర్కే మనం చేసేదంతా. నెక్స్ట్ మిగతా వార్తల్లో